నాయనార్లు అంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది పరమశివభక్తులే. వారి భక్తి అనన్య సామాన్యం. పరమేశ్వరుణ్ణి అత్యంత నమ్మకంతో విశ్వసిస్తారు వాళ్ళు. వారి జీవితాల గురించి ఒక్కసారి తెలుసుకున్నా, చదువుకున్నా, మననం చేసుకున్నా చాలు మనకు ముక్తి కరతలామాలకమవుతుందని సర్వజ్ఞులు పేర్కొంటారు. అలాంటి శివభక్త నాయనార్లలో ఇయర్పగై నాయనార్ ఒకరు. ఈయన వైశ్య కులానికి చెందిన వర్తకుడు. గొప్ప శివభక్తుడైన ఇతడు ఇయర్పగై అనే నామాంతరంతో అఖండ కీర్తి పొంది చరిత్రలో నిలిచిపోయాడు. ఇయర్పగై అంటే మానవ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించినవాడు అని అర్థం. అతణ్ణి ఏ సమయంలో ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు. ఉన్నతమైన ప్రవర్తనతో తోటివారందరిలోనూ తలలో నాలుకగా వర్తించేవాడు. అలాంటి ఈ భక్తుని జీవితాన్ని అందరికీ సులభంగా, సరళంగా, అర్థవంతమైన పద్యాల్లో షెక్కిలార్ మలిచాడు. అసలు కథలోకి వెళ్దాం. ఒకరోజు పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషధారి అయి ఇయర్పగై నాయనార్ ఇంటికి వచ్చి అతని ముందు సాక్షాత్కరించాడు. విప్రోత్తముణ్ణి చూడగానే నాయనారు అత్యంత పూజ్యభావంతో ఘనంగా స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాడు. స్వామి, ఏ అవసరంపై నా వద్దకు విచ్చేశారో సెలవియ్యండి అన్నాడు. అప్పుడా విప్రుడు, నీవు శివభక్తులేది కోరినా కాదనకుండా మనోపూర్వకంగా ఇస్తావని విన్నాను. అయితే ఇప్పుడు నేను ఏది కోరినా కాదనకుండా ఇచ్చేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నానని హామీ ఇస్తే దాన్ని నీకు తెలియజేస్తాను అన్నాడు. వెంటనే నాయనారు, అయ్యా, నా వద్ద ఉన్నది ఏది మీరు కోరినా అది మీ పరమే అవుతుంది. అయినా నా వద్ద ఉన్నవన్నీ శివభక్తుల స్వంతమే. ఇంతెందుకు, నేనే పరమశివుని సొంతం. నిర్భయంగా నిశ్చింతగా అడగండి, తప్పక ఇచ్చుకుంటాను అన్నాడు ఇయర్పగై. అందుకు వెంటనే ఆ కపట వేషధారి, నాకు నీ ధర్మపత్నిపై మోజు కలిగింది. ఆమె నాకు కావాలి, ఇచ్చివేస్తావా అన్నాడు. ఆ కోరికకు నాయనారు ఎంతమాత్రమూ ఆశ్చర్యపోకుండా, అయ్యా, ఇంకా నా వద్ద లేనిది ఏదో కోరుకుంటారు. ఒకవేళ అదే జరిగితే ఎలా మీ అభీష్టం నెరవేర్చాలో అని దిగులుపడ్డాను. అమ్మయ్యా, ఇక నాకు చింతలేదు. నా భాగ్యవశాన మీరు నా వద్ద ఉన్న వస్తువునే కోరుకున్నారు అని పలికి పతివ్రత శిరోమణి అయిన తన భార్యకు ఈ విషయాన్ని తెలియజేశాడు. బ్రాహ్మణోత్తముని కోరికను విన్న ఆమె ఒక్క క్షణం నివ్వెరపోయింది. అంతలోనే తేరుకొని ఇదంతా తమ ఇష్టదైవం తమకు పెట్టిన పరీక్షగా భావించింది ఆ ఇల్లాలు. వెంటనే, ప్రాణనాథ, బ్రాహ్మణుని కోరికను మీ ఆదేశం మేరకు నెరవేర్చేందుకు నేను అంగీకరిస్తున్నాను. అయినా భర్త ఆజ్ఞను శిరసావహించడం కంటే భార్యకు వేరే ధర్మముందా? తప్పక నన్ను ఆ విప్రోత్తమునికి ఒప్పగించండి అంది. భర్తకు అంగీకారాన్ని తెలిపి ముందుగా తన భర్తకు, అనంతరం ఆ బ్రాహ్మణునికి నమస్కరించింది ఆ ఇల్లాలు. దేహంతో సంబంధం లేకుండా సృష్టిలోని ప్రాణులందరికీ ఆ సర్వేశ్వరుడే యజమాని అనే భావం ఈ ఇల్లాలి అంగీకారంలో కనిపిస్తోంది. అటు తర్వాత, స్వామి, విన్నారు కదా, నా భార్యను ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా మీకు స్వంతం చేస్తున్నాను. స్వీకరించేందుకు మీకేమైనా ఇతర అభ్యంతరాలున్నాయా? ఉంటే తెలియజేయండి. వాటిని కూడా నెరవేర్చి మీ ఇచ్ఛను తీరుస్తాను అన్నాడు ఇయర్పగై. అందుకు ఆ వేషధారి, నాకేమీ అభ్యంతరం లేదు, కాని నీ వద్ద నుండి నీకు అత్యంత ఇష్టమైన నీ అర్ధాంగి రత్నాన్ని తీసుకుని పోయే సమయంలో ఒకవేళ మీ బంధువులు ఎవరైనా కోపోద్రేకంతో నాపై దాడి చేసి నన్ను అడ్డగించేందుకు ప్రయత్నించవచ్చు. అలా ఎవరూ నన్ను ఆపకుండా నీవే వెంట ఉండి నీ భార్యతో సహా నన్ను ఊరు దాటించు అన్నాడు భయం నటిస్తూ. అందుకు ఎంతమాత్రమూ తటపటాయించకుండా, అయ్యో స్వామి, ఇదా మీ భయం? అసలు తప్పు నాదే. మీరీ మాట చెప్పకుండా నేనే మీతో వస్తాననాల్సింది. క్షమించండి అంటూ ఇయర్పగై నాయనారు కత్తి తదితర చిన్న వస్తువులని రక్షణ కోసం ఒక గుడ్డలో కట్టుకుని విప్రుని వెంట భార్యతో సహా బయలుదేరాడు. ఆ విప్రుడు ఊహించిన విధంగానే బంధువులంతా ఇయర్పగై చేస్తున్న ఈ పని వంశానికే మచ్చ తెచ్చేదిగా ఉందని భావించి కపట వేషధారితోనూ వాదనకు దిగారు. ఇంతమంది బంధువులని చూసిన కపట వేషధారి భయపడుతున్నట్టు నటిస్తూ, అయ్యా ద్విజోత్తమ, నీ బంధువుల దాడి నుంచి నన్ను బయటకు రప్పించి అందమైన నీ పూబంతిని, కాంతామణిని నా వశం చెయ్యి అని అన్నాడు.
అప్పుడు ఈయర్పగై భార్య, స్వామి, మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా భర్త వారందరికీ నచ్చచెప్పి కుదరని పక్షంలో ఎదురించైనా సరే నన్ను మీ చేతికి అప్పగిస్తారు, సందేహించకండి అని అనునయించింది. అప్పుడు నాయనార్ కూడా, స్వామి, నన్ను అనుగ్రహించండి. మీపై దాడికి దిగిన నా బంధువులందరినీ కడతేర్చి మీ దారిని సుగమం చేస్తాను అన్నాడు. అనడమే తరువాయి తన బంధువులందరినీ నిర్దాక్షిణ్యంగా వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడు. అనంతరం తన భార్యతో సహా ఆ కపట విప్రుణ్ణి ఒక సురక్షిత స్థలానికి తీసుకువెళ్లాడు. ఈయర్పగై నాయనార్ తన అలవాటుకు భంగం వాటిల్లకుండా అందుకు ఏది అడ్డం నిలిచినా, ఎవరు కాదన్నా వాదించి అవసరమైతే ప్రాణాలిచ్చైనా లేక తీసైనా తన మాట నిలబెట్టుకుంటాడు. ఇది అతని స్థిర సంకల్పం. ఇప్పుడు అదే జరిగింది. తన సహధర్మచారిణి, జీవిత భాగస్వామి ఇప్పుడు తనను శాశ్వతంగా వదలి ఆ కపట బ్రాహ్మణునితో వెళ్లిపోతున్నదని ఎంతమాత్రమూ వ్యధ చెందకుండా ఆ మాయావేషధారికి నమస్కరించి వెనుదిరగకుండా ఇంటికి వెళ్లిపోయాడు. అతని అకుంఠిత దీక్ష దక్షతకు, అత్యంత సాహసోపేతమైన నిర్ణయానికి పరవశుడైపోయాడు పరమశివుడు. వెనుదిరిగి చూడకుండా వడివడిగా ఇంటికి వెళ్లిపోతున్న నాయనార్ను వెనకకు రమ్మని గట్టిగా పిలిచాడు. మళ్లీ ఏమైందా అని భయపడుతూ నాయనారు సంశయంగా విప్రోత్తముని వద్దకు వెళ్లాడు. ఇతను వెళ్లేసరికి అక్కడ ఆ మాయావి లేడు. ఒక్క తన భార్య మాత్రమే నిలుచుని ఉంది. అతడక్కడకు చేరుకోగానే ఉమాసహిత మహేశ్వరుడు నందివాహనుడై నాయనారు దంపతులకు దర్శనమిచ్చాడు. అలాగే నాయనార్ చేత చంపబడిన వారందరినీ జీవితుల్ని చేశాడు. అంత్యదశలో ఈయర్పగై నాయనారు దంపతులతో సహా వారి బంధువులందరికీ కూడా కైలాస ప్రాప్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించాడు. అలా పరమశివుడు పెట్టిన కఠిన పరీక్షలో విజయం సాధించి తనే కాకుండా తన బంధువులందరి ముక్తికి కారణమయ్యాడు పరమశివభక్తాగ్రేశ్వరుడు ఈయర్పగై. దక్షిణ ప్రాంతవాసుల అదృష్టం కొద్దీ షెక్కిలార్ అనే పరమ శివభక్తుడు తమిళ భాషలో పెరియపురాణం అనే మహద్గ్రంథాన్ని విరచించి మహోపకారం చేశాడు. ఇది 63 శివభక్త నాయనార్ల గురించి, అప్పటి శైవ భక్తి ఉద్యమం గురించి రచించిన పెద్ద కావ్యం. అమితమైన భక్తిని కలిగి ఉన్న 63 మంది శైవ సాధువులనే నాయనార్లు అంటారు. వైష్ణవ భక్తులను ఆళ్వార్లు అని ఎలా పిలుస్తారో అలాగే శివభక్తులను నాయనార్లు అని పిలుస్తారు. వీరు దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వ్యాస విరచితమైన శ్రీ మహాభారతం ఏ విధంగా మనకు పంచమ వేదమో అలాగే తమిళులు ఈ పెరియ పురాణాన్ని పంచమ వేదంతో సమానంగా పూజిస్తారు. ఈ పెరియ పురాణంలో 63 నాయనార్ల చరిత్ర పొందుపరచబడి ఉంటుంది. ఈ నాయనార్లంతా అన్ని వర్గాలకు చెందినవారు, రకరకాల వృత్తులవారు, కొందరు స్త్రీలు ఉన్నారు. అందుకని వారి భక్తి గీతాలు ప్రజల వారి జనజీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. 11వ శతాబ్ద ఆరంభంలో షెక్కిలార్ మహాకవి చోళరాజ సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కులోత్తుంగరాజు సహకారంతో ఈ పద్య సంకలనం కూర్చేందుకు పూనుకున్నాడు. పెరియ పురాణం పద్య సంకలనం మొత్తం 12 విభాగాలు. వీటిలో మొదటి 7 విభాగాలని తేవారాలు అంటారు. అయితే ఈ 7 విభాగాల్ని సంబంధార్, అప్పార్, సుందరార్ రచించినట్లు తెలుస్తోంది. మన తెలుగుదేశంలో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఎలాగో తమిళనాట ఈ ముగ్గురు కవిత్రయంగా పేర్కొంటారు. వీరిలో సంబంధార్ది వాత్సల్య భక్తి, అప్పార్ది దాస్యభక్తి, సుందరార్ది మధుర భక్తి. తేవారం అంటే భగవంతుణ్ణి స్తుతించే పద్యాల విరిమాల అని అర్థం. తమిళ దేశంలోని అన్ని సుప్రసిద్ధ శివాలయాలలోనూ ఈ తేవారాలే ఆలపించే ఆచారం అనూచానంగా వస్తోంది. పెరియ పురాణం కథాకాలం 7వ శతాబ్దం పూర్వార్థం. శివుడిని తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, యజమానిగా భావించి ఈ నాయనార్లు పూజిస్తారు. వీరు సుమారు 6 నుండి 10వ శతాబ్దాల మధ్య తమిళనాడులో నివసించిన మహాశివభక్తులు. ఓం సాయిరాం. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.